అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మర్యాద నేర్పడానికి ఇరాన్ రెడీ అయింది. సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీని ట్రంప్ సంబోధించిన తీరును ఇరాన్ తప్పుపట్టింది. అంతేకాదు, అణ్వాయుధ ఒప్పందం కుదరాలంటే ముందుగా ఖమేనీని మర్యాదగా సంబోధించడం నేర్చుకోవాలని ఇరాన్ షరతు పెట్టింది. డొనాల్డ్ ట్రంప్ గురించి, నోటి దురుసుతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరినైనా ఎంత మాటైనా అనేయడం డొనాల్డ్ ట్రంప్ నైజం. కిందటేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ ప్రత్యర్థి కమలా హ్యారిస్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది ఇప్పటికీ మర్చిపోలేదు. కనీసం మహిళ అనే సోయ కూడా లేకుండా కమలా హ్యారిస్ పై అవాకులు చెవాకులు పేలారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, కొన్ని నెలల క్రిందట చర్చల కోసం ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వైట్ హౌస్ కు వచ్చినప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన్ను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. ఇంతకీ జెలెన్స్కీ చేసిన తప్పేమిటంటే, వైట్ హౌస్ కు వచ్చినప్పుడు ఆయన సూట్ వేసుకోలేదు. అంతకుమించి జెలెన్స్కీ ఏమీ చేయలేదు. ఇటీవల సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి ట్రంప్ సంబోధించిన తీరును ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తప్పుపట్టారు. ఖమేనీ ఏ బంకర్లో దాక్కున్నాడో తనకు తెలుసన్నారు. ఆ విషయం తెలిసి కూడా ఆయనను చంపకుండా వదిలివేశామన్నారు ట్రంప్. అంతటితో ఊరుకోలేదు. ఇంత చేసినా ఖమేనీకి అమెరికా తనకు ప్రాణభిక్ష పెట్టిందన్న ఫీలింగ్ లేదని ట్రంప్ తూలనాడారు. ఈ సందర్భంగా ట్రంప్ ఉపయోగించిన పదప్రయోగంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మండిపడ్డారు. ఒక దేశాధినేతగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాల్సిన భాష అది కాదన్నారు అబ్బాస్ అరాగ్జీ. కాగా, ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్లోని 3 అణుశుద్ధి కేంద్రాలపై ఇటీవల ఆపరేషన్ మిడ్నైట్ హ్యూమర్ పేరుతో అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత కూడా అణు ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఇరాన్ తమతో 6వ విడత చర్చలకు రావాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంతో తమతో నిజంగా డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తే సుప్రీం లీడర్ ఖమేనీని మర్యాదగా సంబోధించాలని సోషల్ మీడియా వేదికగా అబ్బాస్ అరాగ్జీ పోస్ట్ చేశారు. అమర్యాదగా సంబోధించి ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయవద్దని అబ్బాస్ అరాగ్జీ కోరారు. ఏమైనా ఖమేనీ పట్ల కనీస మర్యాద చూపడం అగ్రరాజ్య అధినేత కనీస సంస్కారమన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ.